హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను డిఫరెంట్ స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి. కేరళలో ఉన్న మా తెలుగు ఫ్రెండ్ చెప్పిన విధంగా చేశాను. చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకు ముందు నేను నెల్లూరు చేపల పులుసు పెట్టాను కదండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. దీనికోసం అయితే నేను ముందుగా మార్కెట్కి వెళ్ళేసి ఇక్కడ నేను నది చేపలు తీసుకున్నానండి. వీటిని మా సైడు బంగారు తీగలు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ కేరళలో ఏంటంటే ఎక్కువ సముద్రం చేపలు దొరుకుతాయండి. నదీ చేపలు మాక్సిమం మనకి ఇక్కడ మన ఆంధ్ర నుంచే తెచ్చుంటారు. సో అందులో నేను కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లని తీసుకున్నాను. ఇలా తీసుకునేసి నేను అక్కడే కట్ చేపి తీసుకొచ్చేసాను. ఇక్కడ నాకు కట్ చేసుకోవడానికి ఇంట్లో ఏం అవైలబుల్గా లేదు. సో నేను అందువల్ల అక్కడే క్లీన్ చేపించి తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చి 2-3 సార్లు శుభ్రంగా నేను వాష్ చేసుకున్నాను. ఈ వాష్ చేసుకున్నది వచ్చేసి నేను నిమ్మకాయ సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూను పసుపు, అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి. కర్రీలోకి సరిపడా సాల్ట్, కారం మొత్తం నేను ఇక్కడే యాడ్ చేసేసానండి. వీటిని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఈ చేపలు మొత్తానికి ఈ కారం ఉప్పు బాగా పట్టించేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేశాను. ఇలా పక్కన పెట్టేసి తర్వాత ఇందులోకి మసాలా తయారు చేసుకోవాలండి. మసాలా కోసం అయితే నేను ఇక్కడ అల్లము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, గసగసాలు తీసుకున్నాను. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర తీసుకున్నాను. వీటిలన్నిటినీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పక్కన పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక ఎడల్పాటి ప్యాన్ తీసుకునేసి అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కూరలకు బాగుంటుంది. ఆయిల్ వేసుకునేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. 2 కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసామంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేపలు, ఆ చేపల్ని ఇందులోకి యాడ్ చేసుకునేస్తున్నాను. ఈ కర్రీలో ఏంటంటే టమాటాలు కూడా యాడ్ చేయలేదండి. సో టమాటాలు కూడా యాడ్ చేయకుండా ఓన్లీ చింతపండుతోనే చేశారు, కానీ టేస్ట్ చాలా బాగొచ్చింది. సో ఇలాగా చేపలు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. కొంచెం మాడిపోకుండా వాటర్ వేసుకునేసి వీటిని గరిటె పెట్టి కలపకుండా ఇలాగా మసిగుడ్డ తీసుకొని ఇలా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. గరిటె పెడితే ఏంటంటే ముక్క మనకు చెదిరైపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలుపుకుంటూ మనము ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అల్లం, తెల్లగడ్డలు, గసగసాలు, ఆ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకునేసి ఈ మసాలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ కర్రీ. మేమేంటంటే నెల్లూరు స్టైల్లో చేసి పెట్టాను కదండి, నేను ఆ కర్రీనే చేస్తాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగా నచ్చింది. సో ఇలాగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఉసిరికాయంత చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎక్కువేమి యాడ్ చేయలేదు, కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. యాడ్ చేసుకునేసి కొంచెం గ్రేవీకి సరిపడినంతగా వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మనకు చేప ముక్కలు బాగా ఉడకాలి కదండి, సో దానికోసం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా మొత్తాన్ని కలుపుకొనేసి ఈ స్టేజ్లో మీరు కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. తర్వాత ఇలాగా బాగా ఉడుకుతున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కూర దగ్గరకు పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలాలి. ఇలాగా ఆయిల్ మనకు పైకి తేలిందంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మనకి థిక్ గ్రేవీ కూడా వచ్చేసింది. లాస్ట్లో ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసామంటే మన చేపల కూర రెడీ అయిపోతుంది. డిఫరెంట్ స్టైల్లో ఉందండి, దేని టేస్ట్ దానికే ఉంటుంది అన్నట్టు. బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.